2025 లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్ ఓవర్ ఇండియా ఏవైతే అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో లైక్ కాలేజెస్ ఉంటాయో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. సో ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు. సో ఈ కోర్స్ చేయడం వల్ల మీకు గవర్నమెంట్ జాబ్స్ కి ఎలాంటి జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, ప్రైవేట్ సెక్టర్ లో ఎలా ఉంటాయి, సో ప్రతి డీటెయిల్స్ ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ టీటీసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి పాయింట్ ని. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ స్పెషల్ డిఎడ్ అన్నా ఒకటే, స్పెషల్ టీటీసీ అన్నా ఒకటే, స్పెషల్ డైట్ అన్నా ఒకటే. సో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి. సో చాలా మందికి తెలియదు. సో స్పెషల్ ఎడ్యుకేషన్ అన్నా స్పెషల్ డిఎడ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నార్మల్ డిఎడ్, నార్మల్ టీటీసీ మనం ఎవరి కోసం చేస్తాం? ప్రైమరీ స్టూడెంట్స్ కోసం చేస్తాం. అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు మనము టీచింగ్ చేయాలంటే ఆ కోర్స్ అనేది చేయాలి. సో ఆ కోర్స్ లో మొత్తం మనకు నార్మల్ స్టూడెంట్స్ కి సంబంధించిన ప్రాసెసే ఉంటది. అంటే నార్మల్ స్టూడెంట్స్ కి టీచింగ్ ఎలా చేయాలి, కరికులం డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, అవి మాత్రమే చెప్తారు మనకు నార్మల్ డైట్ కాలేజ్ లో. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే కంప్లీట్లీ డిసేబిలిటీ స్టూడెంట్స్ కి మనం ఎడ్యుకేషన్ ఏ విధంగా చెప్పాలి, వాళ్ళని ఎలా అసెస్మెంట్ చేయాలి, సో వాళ్ళని ఎలా మనం నార్మల్ చిల్డ్రన్స్ గా రూపుదిద్దాలి. సో అలాంటి పిల్లలకు ఒక కోర్స్ ఉండాలి, ఆ కోర్స్ తో పాటు ఒక టీచర్ ఉండాలి. సో ఈ డిసబిలిటీ స్టూడెంట్స్ కోసమే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో కంప్లీట్ గా మనకు డిసబిలిటీస్ గురించే ఈ కోర్స్ అంతా ఉంటది. సో ఇందులోనే మనకు నార్మల్ డైట్ సిలబస్ కూడా ఉంటది, ఎక్స్ట్రాగా స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఈ డిసబిలిటీకి సంబంధించింది కూడా ఉంటది. సో కంబైన్డ్ గా ఉంటది. కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఎవరైతే ఈ స్పెషల్ డైట్ కావచ్చు, స్పెషల్ టీటీ చేసిన వాళ్ళు నార్మల్ ఎస్జిటి జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, స్పెషల్ డైట్ కి, స్పెషల్ ఎస్జిటి పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. సో ఇది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కొద్దిగా ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కాలేజెస్ అన్నిటికి మీరు ఎలిజిబుల్ అండి. సో ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ అయితే ఓన్లీ తెలంగాణ కాలేజెస్ లోనే కాదు, మీరు ఎక్కడైనా ఏ స్టేట్ లో అయినా స్పెషల్ డిఎడ్ కావచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకు ఆర్సీఐ అండర్ లో ఉంటాయి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని. సో ఆర్సీఐ అంటే రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ మనకి ఇంకోటి ఎన్బిఈఆర్ వెబ్సైట్ కూడా ఉంటది. సో ఈ ఎన్బిఈఆర్ వాళ్ళు ఎగ్జామ్స్ కావచ్చు, కరికులం కావచ్చు అన్ని డిజైన్ చేస్తారు. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ రిహాబిలేషన్ ఎడ్యుకేషన్ అని మనకు ఎన్బిఆర్ వెబ్సైట్ ఉంటది. అండ్ ఆర్సీఐ వచ్చేసి అప్రూవల్ ఇస్తుంది. సో ఏ కాలేజ్ లో ఎలాంటి కోర్సెస్ కావచ్చు, ఎంత మందికి సీట్స్ ఇవ్వాలి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అవన్నీ ఆర్సీఐ వాళ్ళు చూసుకుంటారు. సో ఇది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కి ఇంట్రడక్షన్. సో ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకు మే ఎండ్ కావచ్చు, జూన్ ఫస్ట్ వీక్, జూన్ సెకండ్ వీక్ లో మనకు నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కొద్దిగా లేట్ అయింది. సో జూన్ లో వచ్చింది నోటిఫికేషన్. సో ఇది నోటిఫికేషన్ గురించి. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో ఈ డైట్ కావచ్చు, స్పెషల్ డిఎడ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో మీరు రెగ్యులర్ మోడ్ లో ఇంటర్మీడియట్ చేసినా, ఓపెన్ ఇంటర్ చేసినా సరిపోతుంది. జస్ట్ మీరు క్వాలిఫై అయి ఉండాలి. లేదంటే ఏ ఇయర్ లో నోటిఫికేషన్ వస్తుందో ఆ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది బేసిక్. సో ఇతర వేరే కోర్సెస్ ఎవరు కూడా నాట్ ఎలిజిబుల్. సో మీరు డిగ్రీ తర్వాత అప్లై చేసుకోవచ్చు, పీజీ తర్వాత అప్లై చేసుకోవచ్చు, బీఎడ్ తర్వాత చేసుకోవచ్చు, బీటెక్ తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరు అప్లికేబులే. కాకపోతే మీరు ఆల్రెడీ ఏదో ఒక రెగ్యులర్ కోర్స్ లో ఉండి ఈ కోర్స్ అయితే చేయరాదు. సో ఇవి రెగ్యులర్ కోర్సెస్ కాబట్టి మీ డిగ్రీ తర్వాత వేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత వేసుకోవచ్చు, బీటెక్ తర్వాత, పీజీ తర్వాత, బీఎడ్ తర్వాత. సో ఇది బేసిక్ క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళందరూ అప్లికేబులే. మీరు ఓపెన్ లో చేసినా లేదంటే రెగ్యులర్ మోడ్ లో వేసినా సరిపోతుంది. సో ఈ ఇంటర్ లో మనకు మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఓసీబీసీ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ రావాలి. సో 500 మార్క్స్ వస్తేనే మీరు ఎలిజిబుల్. అదే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు మీకు 45% ఆఫ్ మార్క్స్ రావాలి. సో 1000 కి 450 మినిమం రావాలి. అదే ఓపెన్ ఇంటర్ వాళ్ళు మీరు కూడా ఆ 500 మార్క్స్ కి 45% అండ్ 50% వస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేబుల్. సో నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ కొద్దిగా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది, ఎవరికైతే మీ పిల్లలు లైక్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇప్పుడు ఒక లేడీ అప్లై చేస్తున్నారు, ఒక జెంట్స్ అప్లై చేస్తున్నారు, మీ పిల్లలకు ఏమన్నా ఫిజికల్ డిసబిలిటీ కావచ్చు, ఏదైనా డిసబిలిటీ ఉంటే మీకు స్పెషల్ రిజర్వేషన్ కొన్ని మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీ పిల్లలకు 50% డిసబిలిటీ ఉంటే మీకు 5 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ 100% డిసబిలిటీ ఉంటే ఒక 10 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరు అప్లై చేస్తారు కదా, మీకు కొద్దిగా వెయిటేజ్ అనేది మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఒక 960 వచ్చాయి, సో 5 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది, 10 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో అలా కొంచెం బెనిఫిట్ ఉంటుంది.
సో అండ్ పిహెచ్ సర్టిఫికేట్. సో మీకు కూడా ఎవరికన్నా అప్లై చేసే వాళ్ళకు పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే, అంటే మీకు ఏమైనా డిసబిలిటీ ఉన్నా మీకు కూడా ఒక స్పెషల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరు అప్లికేబులే. సో ఇప్పుడు ఈ స్పెషల్ డిఎడ్ లో ఎలాంటి కోర్సెస్ ఉంటుంది, కోర్స్ డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోర్స్ వచ్చేసి మనకు 2 years కోర్స్ ఉంటుంది. నార్మల్ డైట్ ఎలా ఉంటుందో ఇది కూడా 2 years కోర్స్ ఉంటుంది. సో ఇందులో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మనకు ప్రజెంట్ 21 డిసబిలిటీస్ ఉంటాయి. 21 డిసబిలిటీస్ లో మనకు రకరకాల డిసబిలిటీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. సో కాకపోతే మనకు ఆర్సీఐ అనేది కొన్ని కాలేజ్ లో కొన్ని కోర్సెస్ మాత్రమే ఇస్తారు. ఆ కోర్సెస్ ఆ కాలేజీలో ఉంటాయి, ఆ కోర్సెస్ మాత్రమే మనం చేయాలి. అన్ని డిసబిలిటీకి సంబంధించిన కోర్సెస్ ఉండవు. మేజర్ డిసబిలిటీస్ కావచ్చు, ట్రెండింగ్ లో ఉన్నాయి కావచ్చు, ఎక్కువ పిల్లలలో ఈ డిసబిలిటీ ఉంది అనుకునే కోర్సెస్ మాత్రమే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఒక్కొక్క కాలేజీలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది 2 years కోర్స్. మన కోర్స్ నేమ్ వచ్చేసి డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చెప్తాను. హియరింగ్ ఇంపైర్మెంట్. సో ఎవరికైతే చెవిటికి సంబంధించిన డిసబిలిటీస్ ఉంటాయో అలాంటి పిల్లలకు ఒక కోర్స్ ఉంటుంది, హియరింగ్ ఇంపైర్మెంట్ అంటారు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిసబిలిటీ. సో ఐడి అన్న ఐడిడి అన్న ఒకటే. సో ఐడి అనేది పాత కోర్సు, దాన్ని ఇప్పుడు ఐడిడిగా మార్చారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఐడి ఉంటుంది, కొన్నిట్లో ఐడిడి కూడా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ ఐడిడి అనేది కొద్దిగా బాగుంటది. ఇందులో మల్టిపుల్ డిసబిలిటీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఇది చాలా బాగుంటది అన్ని కోర్సెస్ కన్నా. నెక్స్ట్ వచ్చేసి విజువల్లీ ఇంపైర్మెంట్. సో స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్. నెక్స్ట్ మల్టిపుల్ డిసబిలిటీ. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో మనకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఏ కోర్స్ ఉందో ఆ కాలేజీలో చెప్తారు. సో నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఎవరైతే మంచిగా ఈ డిసబిలిటీ సెక్టర్ లో వెళ్దాం అనుకుంటే ఐడి అయితే తీసుకోండి, ఐడిడి. సో ఐడి ఉంటుంది కొన్ని కాలేజీలో, కొన్నిట్లో ఐడిడి కూడా ఉంటుంది. లేదంటే మీకు ఏ పిల్లలతో వర్క్ చేయాలనుకుంటున్నారు అలాంటి పిల్లలకి సంబంధించిన డిసబిలిటీ మీరు తీసుకోవచ్చు. కొందరు విజువల్ ఇంపైర్మెంట్ ఉంటారు, బ్లైండ్, పార్షియల్ బ్లైండ్నెస్ కావచ్చు, ఫుల్ బ్లైండ్నెస్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు ఆ కోర్స్ నేర్చుకోవాలంటే విజువల్ ఇంపైర్మెంట్ తీసుకోండి. హియరింగ్ కి సంబంధించిన తీసుకోవాలంటే హియరింగ్ ఇంపైర్మెంట్. ఎవరైతే ఇప్పుడు స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీ కావచ్చు, ఇంటెలెక్చువల్ డిసబిలిటీ కావచ్చు, ఆర్టిజం కావచ్చు, అలాంటి పిల్లలతో మీరు వర్క్ చేయాలనుకుంటే ఐడిడి తీసుకోవాలి. సో ఇది మనకు కోర్సెస్ గురించి కొద్ది ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎవరైతే రియల్ గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియాలని. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి మనకు. సో ఈ ఇయర్ మనకు అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లికేషన్స్ వచ్చేసి మనకు 12th June రోజు స్టార్ట్ అయిపోయినాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 12th July. సో 1 month టైం ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే 2025 లో కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎలా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఏం కాదండి. సో మీరు డైరెక్ట్ గా మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ ఇవ్వాలి. జిరాక్స్ కాపీస్ ఇచ్చి నేను ఈ కాలేజీలో స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాంట్లో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ సెట్స్ ఇవ్వాలి. సో 10th, ఇంటర్, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఒక 2 ఫోటోలు, బోనాఫైడ్స్ అప్ టు ఇంటర్మీడియట్. సో ఎడ్యుకేషన్ కి సంబంధించిన అప్ టు ఇంటర్మీడియట్ మీరు అన్ని ఆ జిరాక్స్ కాపీస్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. సో అలా మీకు అన్ని కాలేజ్ లో కూడా ఇవ్వచ్చు. లేదంటే మీకు ఇంట్రెస్టెడ్ ఒక 5 కాలేజెస్ అనుకున్నారు, లేదంటే ఒక కాలేజ్ అనుకున్నారు, ఆ కాలేజ్ లో మాత్రమే ఇవ్వచ్చు. మీకు నచ్చిన కాలేజ్ లో ఇవ్వచ్చు. సో కాలేజ్ కి మాత్రమే వెళ్ళి ఇవ్వాలి, ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే తీసుకోరు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ తీసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకు ఒక 500 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 350 తీసుకుంటారు. సో కొంతమంది 500 అలా ఎక్స్ట్రానే అడుగుతారు. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి మీరు అప్లికేషన్ అనేది ఇచ్చేసేయండి. సో ఇది అప్లికేషన్ ఫీజు. సో ఇప్పుడు మనకు కోర్స్ ఫీజు ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు స్పెషల్ డిఎడ్ మీరు చేద్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుందండి. సో మనకు ఆర్సీఐ వచ్చేసి మనకు మాక్సిమం 50,000 60,000 వరకు పెట్టుకోండి అని ఇచ్చారు 2025 యాజ్ పర్ టుడే డేట్. కాకపోతే కాలేజ్ వాళ్ళు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కాలేజ్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. సో ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. సో మీరు కాలేజ్కి వెళ్ళి ఆ కోర్స్ ఫీ అనేది తెలుసుకోవాలి. సో నార్మల్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ కాలేజెస్ ఉంటాయి. సో ఫీ వేరియేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే మనకు హైదరాబాద్ లో 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవరింగ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ, NIPD అంటారు, అండ్ ఆలియావర్ జంగ్ కూడా ఉంది. సో అవి నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే పెద్దయి. మనకి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎలా అయితే పెద్దదో మనకు డిసబిలిటీ సెక్టర్ లో అవి పెద్దయి. సో ఈ ఇన్స్టిట్యూట్ లో మీరు స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఇయర్లీ 7,500 to 10,000 లేదంటే 12,000 ఇయర్లీ ఫీజు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కొన్ని కాలేజెస్ లో చేద్దాం అనుకుంటే స్పెషల్ డిఎడ్ కాలేజెస్ ఉంటాయి.
అందులో చేద్దాం అనుకుంటే ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది ఫీజు. ఎగ్జాంపుల్ 35,000 to 50,000 పర్ ఇయర్ ఉంటుంది. కొన్ని కాలేజ్లో 50,000, 60,000, 70,000, 80,000, 1 lakh వరకు కూడా ఉంటుంది. సో వాళ్ళ డిమాండ్ బట్టి ఆ కోర్స్ ఫీజు అనేది ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళి మాత్రమే మీరు తెలుసుకోవాలి. సో ఒక రఫ్ ఐడియా చెప్తున్నా, మినిమం 35,000 to 50,000 అయితే ఉంటుంది ఇయర్లీ నార్మల్ కాలేజెస్లో. స్పెషల్ డిఎడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్లో తక్కువ ఉంటుంది, కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళకి నాలెడ్జ్ కావచ్చు, అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు చాలా బాగుంటాయి. లేదు నార్మల్ కాలేజ్లో చేద్దాం అనుకుంటే ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్గా వెళ్ళి మీరు చేసుకోవచ్చు కోర్సు. సో ఇప్పుడు అటెండెన్స్ ఏ విధంగా ఉంటుంది? సో అటెండెన్స్ వచ్చేసి మ్యాండేటరీగా 80% ఆఫ్ అటెండెన్స్ ఉండాలి, మ్యాండేటరీ. సో నార్మల్ డైట్ కాలేజ్ ఇప్పుడు స్ట్రిక్ట్ అవుతున్నాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఇంకా స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి సో మీరు వెళ్ళకపోతే డీటైన్ చేయడం కావచ్చు. కొన్ని కాలేజ్లో అయితే డీటైన్ చేస్తారు, కొన్ని కాలేజ్లో 1 or 2 కాలేజ్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజ్ గా వచ్చి అన్ని స్ట్రిక్ట్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉంది, నేను రెగ్యులర్ గా వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. సో 80% ఆఫ్ మ్యాండేటరీ అండ్ ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏముండవు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉన్న ఆర్సీఐ అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఇవి. సో మ్యాండేటరీగా ఫీ పే చేయాలి. ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు ఏముండవు. ఆ కోర్స్ ఫీజు ఎంత అవుతుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఇది మనకు అటెండెన్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కరికులం ఏ విధంగా ఉంటుంది అంటే, మీకు ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయా, సెమిస్టర్ వైజా అవి చెప్తాను. సో మనకి ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ లో మీరు జాయిన్ అయినప్పుడు ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో 2 or 3 సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇంట్రడక్షన్ టు డిసబిలిటీ కావచ్చు, అసెస్మెంట్ ఎట్లా చేయాలి, మీరు ఐడి తీసుకుంటే ఐడి, హియరింగ్ తీసుకుంటే హియరింగ్, ఇంకా కరికులం డెవలప్మెంట్ కావచ్చు, సో చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, సిడిపి కావచ్చు, అలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు. సో మంచిగా ఉంటాయి, మరీ అంత టఫ్ ఏమి ఉండవు, మీ కోర్స్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి మనకు, ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి, సెకండ్ ఇయర్ లో ఉంటాయి, రికార్డ్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి. మనకు నార్మల్ డైట్ ఎట్లుంటాయో ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో ఇవి మనకు ఎగ్జామ్స్ కి గురించి అండ్ ప్రాక్టికల్ గురించి. సో ఇప్పుడు కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? సో మీరు మీ స్టేట్ లోనే కాదు, మన ఇండియా మొత్తంలో మీకు నచ్చిన స్టేట్ లో అప్లై చేసుకోవచ్చు, ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు తెలంగాణ, ఏపీ వాళ్ళు ఎవరైతే తెలుగు స్టేట్ వాళ్ళు ఉన్నారో, తెలంగాణలో ఓన్లీ 5 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఏపీలో 16 కాలేజెస్ ఉన్నాయి. సపోజ్ మీకు తెలంగాణలో సీట్ రాకపోతే ఏపీలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, అలా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఆ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలేజ్ నేము, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతి కాలేజీలో ఎలాంటి డిసబిలిటీ ఉంది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ స్పెషల్ డిఎడ్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో మీరు నార్మల్ ఎస్జిటి జాబ్స్ కి ఎలిజిబుల్ అండ్ స్పెషల్ ఎస్జిటి పడ్డప్పుడు స్పెషల్ ఎస్జిటి కూడా ఎలిజిబుల్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ప్రైవేట్ సెక్టర్ లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో మీరు స్పీచ్ థెరపిస్ట్ కావచ్చు, రీహాబిలిటేషన్ సెంటర్స్ లో కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ లో కావచ్చు, మీరు పర్సనల్ గా క్లినిక్స్ పెట్టుకోవచ్చు, పర్సనల్ గా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ పెట్టుకోవచ్చు. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్ లో. సో ఇది మంచి కోర్స్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉండండి. సో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మెయిన్ గా ఓన్లీ కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసమే చేస్తున్నారు కాబట్టి మీరు 2 జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మనకు జాబ్ ఆపర్చునిటీస్ గురించి. సో ఇప్పుడు తెలంగాణలో కాలేజెస్ ఎక్కడున్నాయి, ఏపీలో ఎక్కడున్నాయి చెప్తాను. సో ఫస్ట్ తెలంగాణ చెప్తాను, దాని తర్వాత ఏపీ చెప్తాను. సో ఫస్ట్ మనకు తెలంగాణలో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్. సో NIPD అండి. సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్. దీని అడ్రస్ వచ్చేసి మనకు మనో వికాస్ నగర్, బోయన్పల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్. సో ఇది మనకు బోయన్పల్లిలో ఉంటుంది ఈ కాలేజ్. సో ఈ కాలేజ్ లో వచ్చేసి డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిసబిలిటీ IDD లో ఉంది. సో నార్మల్ గా ఇయర్లీ 35 మెంబర్స్ ని అలా తీసుకుంటారు, 35 కావచ్చు, 40 అలా కొంతమందిని ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి కాలేజ్ లో ఒక 35 మెంబర్స్ అయితే మాక్సిమం అంతమందిని తీసుకుంటారు. సో ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కాలేజ్. సెకండ్ కాలేజ్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది కాలేజ్ నేమ్. సో ఈ కాలేజ్ అడ్రస్ వచ్చేసి హౌస్ నంబర్ 10-3-60 నెహ్రూ నగర్, ఈస్ట్ మారేడ్పల్లి క్యాంపస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, సికింద్రాబాద్, హైదరాబాద్. సో నెహ్రూ నగర్ దగ్గర, ఈస్ట్ మారేడ్పల్లి దగ్గర మనకు ఈ ట్రైనింగ్ సెంటర్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ లో స్పెషల్ డిఎడ్ ఇన్ విజువల్లీ ఇంపైర్మెంట్ లో ఉంది. సో 35 సీట్స్ ఉంటాయి. సో మీకు విజువల్ ఇంపైర్మెంట్ కోర్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్లో వెళ్ళి మీరు అప్లికేషన్స్ ఇవ్వాలి. సో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. సో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఏం లేదు, వాళ్ళే ఆన్లైన్ లో అప్లై చేస్తారు మీరు వెళ్ళిన తర్వాత. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఆలియావర్జన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీ. సో ఇది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్, హియరింగ్ కి సంబంధించింది. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు అడ్రస్ సౌత్ రీజనల్ సెంటర్ SRC నేషనల్ ఇన్స్టిట్యూట్
ఫర్ ద మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాంపస్ మనోవికాస్ నగర్ బోయన్పల్లి. సో ఇది కూడా బోయన్పల్లి ఉంటుంది, నియర్ టు సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఉంది ఈ కాలేజ్. సో ఈ కాలేజ్ లో వచ్చేసి డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ హియరింగ్ ఇంపైర్మెంట్. సో టోటల్ 35 సీట్స్. సో ఇది ఆలియా వర్జన్ కి సంబంధించింది. సో ఫోర్త్ కాలేజ్ వచ్చేసి చైల్డ్ గైడెన్స్ సెంటర్. సో ఇది కాలేజ్, ఇది ఇన్స్టిట్యూట్ కాదు, నార్మల్ కాలేజ్, డైట్ కాలేజ్ ఎట్లుంటుంది, స్పెషల్ డిఎడ్ కాలేజెస్. సో ఈ హౌస్ నంబర్ వచ్చేసి లైక్ ఆ అడ్రస్ వచ్చేసి 7-6/2 సంతోష్ సాధన్ నియర్ గణేష్ నగర్, పిర్జాయిగూడ నియర్ ఉప్పల్. సో ఉప్పల్ దగ్గర, ఉప్పల్ మెట్రో నుంచి పిర్జాయిగూడ అనే ఒక విలేజ్ లో ఇది మనకు ఈ కాలేజ్ ఉంటుంది. సో ఒక ఉప్పల్ నుంచి ఒక 15 మినిట్స్ లో ఈ కాలేజ్ ఉంటుంది. సో ఇది చైల్డ్ గైడెన్స్ సెంటర్. సో ఇందులో మనకు స్పెషల్ డిఎడ్ ఇన్ ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిసబిలిటీ, సో ఐడిడి ఉంది, 35 సీట్స్ ఉంటాయి. సో లాస్ట్ కాలేజ్ తెలంగాణలో 5th ఆశ్రయ ఆకృతి కాలేజ్. ఈ కాలేజ్ వచ్చేసి మనకు అడ్రస్ 8-3/027/A2 లేన్ ఆపోజిట్ టు ఇండియన్ బ్యాంక్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట. సో పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర మనకు శ్రీనగర్ కాలనీ ఉంటుంది. మీరు ఒక 2 కిలోమీటర్స్ దగ్గరనే ఈ కాలేజ్ ఉంటుంది. సో మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. సో పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర. సో ఈ కాలేజీలో డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ లో ఉంది. సో టోటల్ 35 సీట్స్. సో ఇవి మనకు తెలంగాణలో ఎవరైతే స్పెషల్ డిఎడ్ ఇద్దాం అనుకుంటున్నారో ఎవ్రీ ఇయర్ ఈ కాలేజెస్ లో పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని కాలేజీలో పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, కొన్ని కాలేజీలో పర్మిషన్ ఇస్తారు. సో ఇవైతే ప్రెసెంట్ 2025 లో ఉన్న కాలేజెస్, ఈ కాలేజ్ లో మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు తెలంగాణలో చేద్దాం అనుకున్న వాళ్ళు. సో 1 మంత్ టైం ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి ఇచ్చేస్తే బెటర్. సో ఇప్పుడు మనకు ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే మీరు స్పెషల్ డిఎడ్ ఇద్దాం అనుకుంటున్నారో ఏపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర వేరే స్టేట్ ఎవ్వరు కూడా అప్లికేబులే. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఏపీలో రాస్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఈ అడ్రస్ వచ్చేసి రాష్ట్రీయ సేవా సమితి సేవా నిలయం, ఏఐఆర్ బైపాస్ రోడ్, తిరుపతి, ఏపీ. సో తిరుపతిలో ఉంటుంది ఇది. సో రాష్ట్రీయ సేవా సమితి సేవా నిలయం దగ్గర. సో ఈ కాలేజీలో వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఐడిడి. సో టోటల్ 35 సీట్స్ ఉన్నాయి. సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకు హెలెన్ కిల్లర్స్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ అడ్రస్ వచ్చేసి 10/72 నియర్ శివలింగం బీడీ ఫ్యాక్టరీ, బెల్లారి రోడ్ మనకు కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో కడపలో మనకు నియర్ శివలింగం బీడీ ఫ్యాక్టరీ దగ్గర, బెల్లారి దగ్గర ఈ కాలేజ్ అనేది మనకు ఉంటుంది. ఇందులో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్. సో హియరింగ్ ఇంపైర్మెంట్ లో 35 సీట్స్ ఉన్నాయి. సో థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకు నవజీవన రెసిడెన్షియల్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్. సో హియరింగ్ ఇంపైర్మెంట్ కి సంబంధించింది. సో దీని అడ్రస్ వచ్చేసి 4-174S అయ్యలూరిమెట్ నియర్ సూర్య ఫ్యాక్టరీ, పొన్నాపురం పోస్ట్, నంద్యాల, కర్నూల్, ఏపీ. సో ఇది మనకు కాలేజ్ కి సంబంధించిన అడ్రస్. సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఏదైతే మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఇందులో మనకి హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది. సో టోటల్ 35 సీట్స్. సో ఫోర్త్ కాలేజ్ వచ్చేసి మనకు ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ. సో దీని అడ్రస్ వచ్చేసి 4-54 ఉమా మనోవికాస్ నగర్, బిహైండ్ రాయుడపేలం, కాకినాడ. సో ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. సో ఇది మనకు ఈ కాలేజ్ కి సంబంధించిన అడ్రస్. సో మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అనుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి స్పెషల్ డిఎడ్ ఐడిడి, సో ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ 35 సీట్స్ ఉన్నాయి. సో ఫిఫ్త్ వచ్చేసి మనకు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ డిఎస్సి, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇందులో మెంటల్ రిటార్డేషన్ కి సంబంధించింది ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి గోపావరం విలేజ్, గాజులపల్లి విలేజ్ వయా మహానంది మండల్, కర్నూల్. సో ఈ అడ్రస్ లో ఈ కాలేజ్ ఉంది. సో ఇది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉంటుంది. సో నెక్స్ట్ 6th కాలేజ్. సో 6th కాలేజ్ వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నేమ్. సో ఈ కాలేజ్ వచ్చేసి వల్లప్ప చెరువు రోడ్ దగ్గర, పెద్ద చెరువు, నర్సరావుపేట్, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు హియరింగ్ కి సంబంధించిన డిసబిలిటీ ఉంది. 35 సీట్స్ ఉన్నాయి. సో 7th కాలేజ్ వచ్చేసి మనకు ప్రియదర్శిని సర్వీస్ ఆర్గనైజేషన్. ఈ కాలేజ్ వచ్చేసి సౌభాగ్యరాయపురం, పెండుర్తి మండల్. సో పెండుర్తి మండల్లో ఈ కాలేజ్ ఉంది. ఇందులో హియరింగ్ ఆర్ ఐడిడి ఇంకా అందులో ఫైనలైజ్ చేయలేరు. ఆ రెండిట్లో ఏదో ఒక కోర్స్ ఉంటుంది. 35 సీట్స్ ఉంటాయి. సో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ 8th కాలేజ్ వచ్చేసి ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ, మనకు పరివర్తన స్పెషల్ స్కూల్ ఫర్ హియరింగ్ ఇంపైర్మెంట్ మనకి కాలేజ్ నేము. సో దత్తా ఆశ్రమ రోడ్, శ్రీనగర్, సెకండ్ లేన్,
పుట్టే ఏలూరు వెస్ట్ గోదావరి. సో ఏలూరు దగ్గర వెస్ట్ గోదావరి దగ్గర ఈ కాలేజ్ అని ఉంటుందండి. సో ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి వెళ్తే మీరు తెలిసిపోతుంది. సో ఈ కాలేజీలో మనకు డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ హియరింగ్ ఇంపైర్మెంట్ లో ఉంది. టోటల్ 35 కాలేజెస్ ఉన్నాయి. సో నైన్త్ కాలేజ్ వచ్చేసి కాసినోద్దీన్ దుర్గంబ బచ్చయ్య ట్రస్ట్ అండి. సో ఈ కాలేజ్ లో ఉంది. సో ఈ కాలేజ్ అడ్రస్ వచ్చేసి ఐఎన్కే రోడ్ ఆపోజిట్ ఎఫ్యుపి. సో స్కూల్ ఎలకూరు వయా నిడుములు పమ్మారు మండల్. సో కృష్ణా డిస్టిక్ ఏపీలోనే ఉంది ఇది కూడా. సో ఏదైతే ఈ అడ్రస్ లో ఉందో ఆ అడ్రస్ కి వెళ్ళండి. సో స్పెషల్ డిఎడ్ ఐడిడిలో 35 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 10th కాలేజ్ వచ్చేసి మనకు చైతన్య కాలేజ్ ఆఫ్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. మనకు భారతి అకాడమీ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ హౌస్ నంబర్ అంటే ఆ కాలేజ్ అడ్రస్ వచ్చేసి 21/451/B1. సో వాసవి రైస్ మిల్ కాంప్లెక్స్ దగ్గర ఈ కాలేజ్ ఉంటుంది. ఫారూక్ నగర్ నంద్యాల కర్నూల్. డిఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడిడి కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్ ఏదో ఒక కోర్సే ఉంటుంది. సో ఈ ఇయర్ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు అడ్మిషన్ వెళ్ళినాక తెలుస్తుంది. సో టోటల్ 35 సీట్స్ ఉంటాయి. సో 11th సో సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ వచ్చేసి మనకు తాడేపల్లి విజయవాడ రూరల్ కృష్ణా డిస్టిక్ ఏపీ దగ్గర మనకి కాలేజ్ ఉంది. సో ఈ డిఎడ్ ఐడిడిలో ఉంటుంది. ఇందులో 35 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో అన్నింటిలో 35 ఉంటాయి. సో 12th కాలేజ్ వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్స్ కాలేజ్ ఫర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ వచ్చేసి మనకు పీనిల్ చర్చ్ మారెలపల్లెం రోడ్ గన్నవరం కృష్ణా డిస్టిక్ ఏపీ. సో గన్నవరం దగ్గర ఈ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. సో డిఎడ్ ఇన్ ఐడిడి. సో 35 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 13th కాలేజ్ ఎస్వి కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కొత్తూరు విజయవాడ రూరల్. సో కృష్ణా డిస్టిక్ ఏపీ అక్కడ ఆ అడ్రస్ లో మనకు ఉంది. సో ఇందులో డిఎడ్ వచ్చేసి హియరింగ్ ఆర్ ఐడిడి ఉంటుంది, ఏదో ఒకటి ఇయర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి 35 సీట్స్ ఉన్నాయి. సో 11th కాలేజ్ వచ్చేసి కాంపోజిట్ రీజనల్ సెంటర్ కాలేజ్ నేమ్ నియర్ మర్దాస్ బస్ స్టాండ్ సరోజినీ నగర్ రోడ్. సో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఏపీ. సో ఇది మనకు కాలేజీకి సంబంధించిన అడ్రస్. సో ఇందులో మనకు డిఎడ్ హియరింగ్ కి సంబంధించిన స్పెషలైజేషన్ ఉంది. టోటల్ 40 సీట్స్ ఉన్నాయి ఇందులో. సో 15th కాలేజ్ వచ్చేసి మనకు ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ. సో అడ్రస్ వచ్చేసి 4-54 ఉమా మనోవికాస్ నగర్ వాకలపాడి పంచాయతీ మనకు కాకినాడ ఏపీ దగ్గర ఈ కాలేజ్ ఉంది. సో ఇందులో వచ్చేసి డిఎడ్ ఇన్ మల్టిపుల్ డిసబిలిటీలో ఈ కోర్స్ ఉంది. సో టోటల్ 35 సీట్స్ ఉన్నాయి. సో లాస్ట్ 16th కాలేజ్ అండి. సో లాస్ట్ కాలేజ్ 16th. సో అంబికా శిశు కేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెర్బల్ పల్సీ. సో ఈ కోర్స్ ఉంది ఇందులో. సో కాలేజ్ నేమ్ అది. డోర్ నంబర్ వచ్చేసి 44/86C ప్రకాష్ నగర్ కర్నూల్ ఏపీ. సో ఇందులో వచ్చేసి డిఎడ్ ఐడిడి ఉంది. సో ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిసబిలిటీ. సో టోటల్ 35 సీట్స్ ఉన్నాయి. సో ఇవి మనకు ఆర్సీఐ అప్రూవ్డ్ ఉన్న స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కాలేజెస్. సో ఆంధ్రప్రదేశ్ లో ఒక 16 కాలేజెస్ ఉన్నాయి. మనకు తెలంగాణలో ఒక 5 కాలేజెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మంచి ఆపర్చునిటీ. సో మీకు రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళైతే మంచి అప్లై చేసుకోండి. సో మీకు గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటారు, 2 జాబ్స్ కి ఎలిజిబుల్, అండ్ ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి బయట ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ డిసబిలిటీ మనకు ఎవ్రీ ఇయర్ మనకు డిసబిలిటీ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రైవేట్ లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ లో కావచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కింద మనకు ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కావచ్చు అన్ని షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అనేది తీసుకోవాలి. సో మీకు ఒకటే కాలేజ్ కావచ్చు, అన్ని కాలేజ్లో అప్లికేషన్స్ ఇవ్వండి. ఏ కాలేజ్లో మీకు ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉందో ఆ కాలేజ్లో అడ్మిషన్ వస్తే అందులో జాయిన్ అయిపోండి. 2 years కోర్స్ ఉంటుంది, రెగ్యులర్ కోర్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.